2024 కేవలం 2 ఏళ్లలోనే ఇంత అద్భుతమైన మెజారిటీయా? వా! అన్నా డిఎంకేని తొక్కి పెట్టి మరి టీవీకే విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ అధికారం దిశగా ప్రయాణం చేస్తున్నారు. సో విజువల్స్ లో మనం చూడొచ్చు, టీవీకే విజయ్ పైన టాప్ చూడండి. టీవీకే విజయ్ ఎత్ 95 అండ్ అన్నా డిఎంకే 75, డిఎంకే 60. సో విజయ్ కి తిరుగు లేదా అనిపిస్తోంది. విజయ్ దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకే విజయ్ అడుగులు పడుతుంది. ఎగ్జాక్ట్ గా సమయం 10 గంటల 15 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4 రౌండ్లు చేరుకున్నాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. డిఎంకే ఆఫీస్ లో, డిఎంకే కార్యాలయంలో సెలబ్రేషన్ తాలూకా టెంట్లని రిమూవ్ చేస్తున్నారు. ఆ విజువల్ మనం చూడొచ్చు. డిఎంకే రిజల్ట్స్ కోసమని ఏర్పాటు చేసుకుని సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఆ టెంట్లు మొత్తాన్ని కూడా పీకేస్తున్నారు, తొలగించేస్తున్నారు. ఆ టెంట్లని తొలగించేస్తున్నారు. అక్కడ నుంచి డిఎంకే ప్రభుత్వం కోల్పోబోతుందనే సంకేతం వాళ్ళకు అర్థమైంది. 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. స్టాలిన్ 3వ స్థానానికి పరిమితం అయిపోయాడు. స్టాలిన్ వేసిన మంత్రం పాచికలు పారలేదు. టీవీకే విజయ్ ప్రసంగాలు, టీవీకే విజయ్ ఇచ్చినటువంటి ఆ స్పీచెస్ అద్భుతమైపోయాయి. ఇక్కడ మరోసారి యాక్సిస్ మై ఇండియా సర్వే తన విశ్వసనీయతను చాటుకోబోతోందా అనేది కూడా అర్థమవుతోంది. చాలా సర్వేలు, ప్రీ పోల్, మ్యాట్రిక్స్, చాణక్య అన్నీ కూడా టీవీకే విజయ్ 10 నుంచి 15, 20 స్థానాలు అయితే మహా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుకొచ్చాయి. కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే 198 నుంచి 120 స్థానాల వరకు ఆయన గెలవబోతున్నారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే సర్వే ఫలితం రాబోతోంది. టీవీకే విజయ్ తమిళనాట రాజకీయాల్లో ఒక అద్భుతమైన శక్తిగా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఆర్టీవీలో మీరు చూసారు కూడా. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ఒక సెంటిమెంట్, ఒక అంశాన్ని రాజేసి ప్రజల్లో చాలా బలంగా వెళ్ళిపోయి అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తులు. ఆ స్థానంలో ఇప్పుడు విజయ్ కూడా చేరబోతున్నారు. ఒక ఎన్టీఆర్ మాదిరిగా, ఒక ఎంజీఆర్ మాదిరిగా విజయ్ కూడా టీవీకే పార్టీతో ఆ స్థాయిలో చేరబోతున్నారు. సో రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, టీవీకే విజయ్ ఎవరు ఊహించినటువంటి విషయం ఇది. నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా విజయ్ అంతటి స్థాయి వరకు వెళ్ళలేడు, యాక్సెసిబిలిటీ లేదు, కేవలం కొంతమంది యంగ్ లేడీస్ అండ్ యంగ్ బాయ్స్ మాత్రమే ఆయన వైపుగా ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ రిజల్ట్ చూస్తూ ఉంటే విజయ్ ఈస్ గోయింగ్ టు కన్ఫర్మ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎలా చూడాలి? మేము కూడా అప్పుడు ఫీల్డ్ లో తిరిగిన మాకు యంగ్ జనరేషన్ లో అనిపించింది, కానీ విలేజెస్ లో మాకు అంత కనిపించలేదు. అంటే జనాలు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ తో బాగా డిస్సాటిస్ఫై అయినట్టుంది. ఎందుకంటే మేము తిరిగినప్పుడు కొంచెం మాకు ఎక్కువగా డిఎంకే కనిపించింది. కానీ సైలెంట్ ఓటర్స్, బాగా సైలెంట్ గా ఉండుంటారు జనాలు, వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఐ థింక్ దే వాంటెడ్ చేంజ్. ఇప్పుడు ఈయన ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటే ఇంకా తిరుగు లేకుండా నెక్స్ట్ ఎంజీఆర్ లాగా రావచ్చు. ఈయన పాలసీస్ లో కానీ కొంచెం మంచిగా ప్లాన్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, ఒక్క ఏజెన్సీ వీళ్ళకి ఇంత మంచిగా వస్తాయని చెప్పి మిగతా అందరూ చాలా తక్కువ వస్తాయని చెప్పాం. మేము కూడా చాలా తక్కువ వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రజలు సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు అన్నమాట చేంజ్ కోసం. అంటే ఈయనకి చాలా మంచి భవిష్యత్తు ఉన్నట్టు కనిపిస్తుంది. విజయ్ ఈ స్థాయిలో రాణించగలుగుతాడు, విజయ్ ఈ స్థాయిలో అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారని ఆశించారా? అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఇంత షార్ట్ టైం? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా వస్తారని. మాకు ఉన్నప్పుడు ముందు ఇనిషియల్ గా మాకు చెన్నై అరౌండ్ లో చూసినప్పుడు చాలా మంచిగా ఉంది. మొదట్లో ఒకసారి చెన్నై చుట్టుపక్కల అన్ని మేము ఒక 15-20 కాన్స్టిట్యూషన్ చూస్తే మొత్తం ఈయన కనిపించింది. కానీ అక్కడ నుంచి మేము వేరే ప్లేసులకు వెళ్ళినప్పుడు అక్కడ మాకు విలేజెస్ లో ఎక్కువగా డిఎంకే ఏడిఎంకే టీవీకే కనిపించేది, కానీ అంత డామినేట్ గా కనిపించలే. అంటే విలేజెస్ లో మేము ఎక్కువగా మిడిల్ ఏజ్డ్, లేడీస్, యంగ్ పీపుల్ కూడా చూసాం. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే యంగ్ పీపుల్ తర్వాత మిగతా లేడీస్ కూడా, అన్ని వర్గాలు లేడీస్ లో కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా టీవీకేకి ప్రిఫర్ చేశారు. ఈవెన్ సొసైటీలో అన్ని వర్గాలు కూడా చేంజ్ కావాలి అని అనుకున్నట్టు అనిపిస్తుంది. ఈ చేంజ్కి ఇది ఆయనకి ఇప్పుడు చూస్తుంటే మంచిగానే గవర్నమెంట్ ఫార్మ్ అయ్యే స్టేజ్కి వచ్చేలాగా ఉన్నారు. మంచి ఫ్యూచర్ మాత్రం ఉందని మేము చూస్తాం. కానీ మేము దాన్ని సరిగ్గా అక్కడ ఫీల్డ్ లో మాకు అంతగా మేము అంచనా కనిపించలేదు మాకు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మనతో పాటు కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. సో అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ కేరళలో రిజల్ట్ అఫీషియల్ గా డిక్లేర్ అవ్వకపోయినా 100% కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఫామ్ చేయబోతోందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. కేరళలో యూడీఎఫ్ గవర్నమెంట్ గ్యారంటీ. ఇక్కడ
ఎవరు ముఖ్యమంత్రి అని ఆల్రెడీ ఫైట్ కూడా మొదలైంది. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట అంట. అటు కేసీ వేణుగోపాల్, ఇంకో పేరు సతీష్ పేరు, సురేంద్రన్ పేరు, వీళ్ళందరి పేరు వినిపిస్తున్నాయి. సో బట్ కేరళలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత కనిపిస్తోంది. బట్ కమింగ్ బ్యాక్ టు వెస్ట్ బెంగాల్ చూసినా, తర్వాత ఇటువైపు తమిళనాడు చూసినా, అస్సాం చూసినా, ఎక్కడ చూసినా ఓటమి మాత్రం తప్పడం లేదు. చాలా దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఇక్కడ చూడండి, డిఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న డిఎంకే చాలా ఘోర పరాజయాన్ని చవి చూస్తోంది. సెంచరీ దాటేసింది టీవీకే. రెండో స్థానంలో అన్నా డిఎంకే అండ్ మూడో స్థానంలో డిఎంకే. ఇంద్రా శోభన్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఇంద్రా శోభన్ గారు, వాట్ డు యు సే? కేరళలో ఉన్న రిజల్ట్ తమిళనాడులో లేదు. తమిళనాడు డిఎంకేకి మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. డిఎంకే అక్కడ ప్రభుత్వంలో ఉంది, మళ్ళీ రిపీట్ అవుతున్న అంచనా మీలో ఉండేది. కానీ టీవీకే విజయ్ ఒక ఎన్టీఆర్ మాదిరిగా, ఒక ఎంజీఆర్ మాదిరిగా పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వంలో ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతోంది. వాట్ డు యు సే? మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ షాక్ కొంత కాంగ్రెస్ పార్టీని కుదేలేలా చేసిందా? ప్యానెల్ ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తను బేసిక్ గా కొంత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 50-50గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా మాకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే కేరళలో చాలా క్లియర్ గా ముందు నుంచి చెప్తున్నట్టుగానే కేరళలో యూడిఎఫ్ కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి పార్టీ ముందు సక్సెస్ వైపుకి దూసుకెళ్తున్నది. సో దీనికి మనం ముఖ్య కారణాలు కనుక విశ్లేషించుకున్నట్లయితే మాక్సిమం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ కేరళలో 5 years ఒకరు ఆల్టర్నేట్ గవర్నమెంట్ మారడం అనేది మనం గమనించాము. బట్ లాస్ట్ టైం ఎల్డిఎఫ్ కి కంటిన్యూగా అవకాశం ఇచ్చారు. ఈసారి కనుక మనం చూసుకున్నట్లయితే కంటిన్యూగా 10 సంవత్సరాలను ఒక యాంటీ ఇన్కంబెన్షన్ అయి ఉండొచ్చు. సో ఒక లెఫ్ట్ పార్టీగా విజయన్ గారు కొన్ని విషయాల పట్ల, కొన్ని అంశాల పట్ల కొంత మంచి చేసినప్పటికీ కూడా తను కూడా అందరిలాగా అనేటువంటి ఒక లైన్ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది మనం చూస్తున్నాం. షాకింగ్ ఇన్సిడెంట్ ఇంద్రాశోభన్ గారు, షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే కొలతూర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొలతూర్ నియోజకవర్గంలో కూడా ఆయన వెనుకంజలో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు టీవీకే పార్టీ నుంచి విఎస్ బాబు ముందంజలో ఉన్నారు. హీఈస్ లీడింగ్ ఆల్మోస్ట్ విత్ 12,000 votes, 12,000 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. స్టాలిన్ వెనకడుగు వేస్తున్నారు, ఆయన వెనకంజలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆయన కుమారుడు పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన వెనకడుగు వేశారు, వెనకంజలో ఉన్నారు. డిఎంకే పార్టీ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి కూడా ఓడిపోబోతున్నాడా? సో మేబీ ఎందుకంటే రాజకీయాల్లో కొంత కొత్తదనం చూడాలని ఓటర్లు అనుకున్నట్టుగా మనం తమిళనాడులో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే తను కొత్తగా అప్పుడే రాజకీయాల్లోకి అనుభవం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి ఒక సెక్యులర్ లౌకికవాదం వైపుకి తను ఈ సమాజాన్ని తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కొత్త ఓటర్స్, యంగ్స్టర్స్, మహిళలు పెద్ద ఎత్తున తన వైపు అట్రాక్ట్ అయ్యేట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటి అని అంటే మూస పద్ధతి రాజకీయాలకైనా, కుటుంబ రాజకీయాలకైనా కొంత ప్రజలు ఒక భిన్నమైన రిజల్ట్ గా చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ ఏదైతే తను తమిళనాడుకి సంబంధించిన దాంట్లో విజయం తీసుకున్నటువంటి దాంట్లో ఇక్కడ కొన్ని సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు అయి ఉండొచ్చు, అట్లాగే రైతులకి 5 లక్షల వరకు తను ఫ్రీగా వాళ్ళకి రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి అంశాలు అయి ఉండొచ్చు. అట్లాగే ఒక సామాజిక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లిన అంశం అయి ఉండొచ్చు. అట్లాగే మహిళలకి 2,500 రూపాయలు ఆర్థిక సహాయం అని చెప్పే విషయం అయి ఉండొచ్చు. వివాహ సమయంలో వాళ్ళకి 8 గ్రాముల బంగారం కూడా ఇస్తానని చెప్పిన అంశం అయి ఉండొచ్చు. సో ఇట్లా తను కొన్ని భిన్నమైనటువంటి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో పిల్లలకి, వాళ్ళకి నిరుద్యోగులకు సంబంధించిన దాంట్లో ఒక ఆర్థికంగా ఒక బెనిఫిట్ చేయడం అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పిల్లలకి, తల్లులకి సంరక్షణకు ఈ ఏడాదికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ పిల్లలకి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం అయి ఉండొచ్చు. ఒక ట్రాన్స్పరెంట్ పాలన, అకౌంటబిలిటీ వైపు నేను ఉంటానని ఒక క్లీన్ ఇమేజ్ ఇస్తారని చెప్పినటువంటిది అయి ఉండొచ్చు. అట్లాగే నెట్వర్కింగ్ సంబంధించినటువంటి ఏదైతే విజయ్ మక్కల్ ఇయక్కుం విఎంఐ అని ఏదైతే తన అభిమాన సంఘాలు ఉన్నాయో అవి ఏళ్ళ క్రితమే వాటిని ఏర్పాటు చేసుకొని ఒక సేవా దృక్పథాన్ని దాని ద్వారా తను చాటుకున్నటువంటి అంశాలు అయి ఉండొచ్చు. సో ఇట్లా మనం చాలా విషయాలు కనుక గమనించినట్లయితే తమిళనాడులో ఎప్పుడూ కూడా
వాళ్ళ యొక్క స్థానికతకు సంబంధించి భాషకు సంబంధించి ఉన్నటువంటి కట్టుబాట్లు ఏదైతే ముందుకు వస్తుందో ఆనాడు కరుణానిధి నుంచి తర్వాత జయలలిత గారి నుంచి ఏదైతే కంటిన్యూటీగా సాంప్రదాయంగా కానీ ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ముఖ్యమంత్రి కూడా తన స్థానాన్ని కోల్పోతున్నాడు అంటే ఎలా చూడాలి? ముఖ్యమంత్రి తన కుమారుడు యాంటీ ఇన్కంబెన్షన్ చాలా క్లియర్ గా క్లారిటీగా మనకి అక్కడ కనబడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ డిఎంకేతో కలిసి పనిచేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో సంక్షేమ పథకాలకి సంబంధించి స్టాలిన్ గారు తన డెవలప్మెంట్ చేశారు. చాలా అంశాల్లో ఒక సానుకూలత ఉన్నది. ఒక బీసీగా తను ఆ సామాజిక కోణాన్ని కూడా తను డెవలప్ చేశారు. కానీ చాలా సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి అది కూడా కొంత యాంటీ ఇన్కంబెన్షన్ వైపు వెళ్ళిందేమో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే తన కొడుకుని అప్పుడే ఫస్ట్ టైం అయినప్పటికీ తనని డిప్యూటీ సీఎం గా కూడా తీసుకుని ఉన్నారు. సో సమాజంలో మార్పు అన్నది కనబడడానికి ముఖ్య కారణాలు అంటే సాంప్రదాయంగా ఓటు వేసే ఎవరైతే 50-60 ఉంటారో వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఓటు వేస్తున్నారు. బట్ యంగ్స్టర్ అయినటువంటి 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు 18 ఇయర్స్ లో వచ్చిన కొత్త ఓటర్లు కొంత మార్పు కోసం పనిచేసినప్పుడు ఇవన్నీ మనకి పనికొస్తాయని చెప్పాల్సిన అవసరం ఉంది. మోరవర్ అక్కడ బీజేపీ చాలా పెద్ద ఎత్తున నుంచి ముందు నుండి కూడా విజయన్ పైన కొంత కట్టడి కూడా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారు. సో ఇది కూడా తన కొంత సానుకూలతంగా ఇక్కడ మళ్ళీ ఉండొచ్చు అనేసి మనం చెప్పాల్సిన అవసరం ఉండింది. సో ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక సామాజిక కోణంలో డెవలప్ చేయాలి, ఈ వర్గాలు ఉండాలి అని అనుకున్నటువంటి నేపథ్యంలో తను కూడా వెనకంజలో ఉండడం అనేది కొంత బాధాకరమైన విషయమే. అట్లీస్ట్ గెలిచని ఉండాలి. బట్ ఏమవుతుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది వాటికి సంబంధించిన దాంట్లో. అట్లాగే సినీ ఫీల్డ్కి సంబంధించి ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మీరు గమనిస్తే వచ్చిన వాళ్ళంతా కూడా సినీ ఫీల్డ్ రిలవెంట్ గా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. సో ఇండిపెండెంట్ ఇప్పుడు అటు జయలలితని తీసుకున్న, కరుణానిధి గారిని తీసుకున్న, అంత ముందుకు జయలలిత కన్నా ముందు ఉన్నటువంటి తన గురువు గారు అని చెప్పుకున్నటువంటి తన అయినా ఇవాళ విజయన్ అయినా. సో అంటే అక్కడ క్లియర్ గా చాలా ఒక రకమైనటువంటి తమిళనాడు విషయాలపైన, తమిళనాడు రాజకీయాలపైన, రిజల్ట్స్ పై ఇంత విశ్లేషణ చేస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తమిళనాడులో డిఎంకే కోల్పోవడం అనేది మీకు ఎలా, మీ కాంగ్రెస్ పార్టీకి ఎలా చూస్తున్నారు? టీవీకే విజయ్ మొదటి నుంచి మీరు చెప్పిన మాటే, డిఎంకే స్టాలిన్ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటే, అతని వెనక అమిత్ షా, మోదీలు ఉన్నారనే రకంగా ప్రచారం చేశారు. ఆ వ్యక్తి ఇప్పుడు మీకు సహకరిస్తాడా? బీజేపీ వైపుగా వెళ్తాడు కానీ. సో మీకు ఇది ఒక బిగ్గెస్ట్ లాస్ అని చెప్పాలి. సౌత్ ఇండియాలో కూడా చిన్నగా మెల్లగా తమ అనుకూలస్తులతోనో తమకు సంబంధించిన సపోర్టర్స్తోనో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది కదా. తమిళనాడులో కూడా ఎక్కడైతే ప్రజలు అలౌ చేయరో ఆ చోట మీరంటున్న మాట నిజమైతే టీవీకే విజయ్ రూపంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు నేను రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అనూహ్యంగా అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్ లో ఉంది. అసలు దాన్ని ఊసే ఎక్కడ లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడే మాట్లాడితే వేగ్గా ఉంటదేమో నేను అదేం మాట్లాడట్లేదు. కొంచెం మనం వేచి చూసి కొంత విశ్లేషణ తర్వాత ఆ లైన్ మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆగున్నాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే స్టాలిన్ గారు చాలా స్ట్రాంగ్ గా బలంగా వాళ్ళు మొన్న దొడ్డిదారిన తీసుకురావాలనుకున్నటువంటి డీలిమిటేషన్ దానికి సంబంధించి మహిళా బిల్లు పేరు పెట్టేసి చేసినటువంటి కుట్రని పసిగట్టి వీళ్ళు గట్టిగా నిగదీశారు కాబట్టి ఆ బిల్లు అనేది వీగిపోయింది అక్కడ దాంట్లో. సో వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి చాలా సీరియస్ గా. సో ఒక సందర్భంలో బీజేపీ విజయంతో కలిసి పొత్తులో వెళ్ళానని కూడా ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. అది కలిసిపోవడం వల్ల విజయ్ నష్టపోతా అని గ్రహించి విజయ్ కలవకపోవడం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ తో ఉన్నటువంటి వాళ్ళు రావద్దు. ఆ తర్వాత ఎవరున్న వాళ్ళకి ఫరక్ పడదు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి తర్వాత వాళ్ళని ఎట్లా పొందబెట్టాలో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది బీజేపీ వాళ్ళకి. వాళ్ళ రాజకీయాలు కొనసాగుతాయి. ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ వెళ్దాం ఇంద్రశోభన్ గారు. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన దాంట్లో కూడా తను కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గం భవానీపూర్ లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి సుమారుగా 15,000 పైచిలకు ఓట్లతో లీడ్లో కొనసాగుతున్నారు. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎలా చూడాలి? ఇది కూడా ఒక షాకింగ్ రిజల్ట్స్ అని చెప్పాలి. ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా తీవ్రంగా పడబోతోంది. బికాస్ మీకు కేరళలో వచ్చిందని సంతోషించే లోపు తమిళనాడు పోయింది, మీకు సపోర్టివ్గా ఉన్న డిఎంకే పోయింది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాబోతోంది. అక్కడ మీకు కేవలం 3-4 స్థానాలు మాత్రం. అస్సాం బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ,
సో ఇట్లా ఎలా చూడాలి? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక చోట మీకు సానుకూలంగా ఉంది, 4 చోట్ల మీరు డిజాస్టర్ని ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కాస్త తన మిత్రవర్గాలైనా తనైనా బలంగా ఉందో ఆ ఉన్న దగ్గరలో మమ్మల్ని చంపే ప్రయత్నంలోని భాగంగానే రకరకాల కుట్రలు, ఓటు ఉన్నటువంటి వారికి ఓటు లేకుండా చేయడము, సర్ పేరుతోటి పూర్తిగా ఆ రాజ్యాంగాన్ని కుళ్ళబడచడము, దానితో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి ఎప్పుడు వాడేటువంటి కమ్యూనల్ అస్త్రాలు అయి ఉండొచ్చు, దానితో పాటు ఈవీఎంస్ పైన కూడా మనము డౌట్ పడే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మీరు గమనించినట్లయితే నేను ఇప్పుడే మాట్లాడతా చూసారా, వాళ్ళు గెలిచారు కాబట్టి ఓడిపోయారు కాబట్టి ఇది మాట్లాడుతున్నారని అంటారు. బట్ ఈ సొసైటీలో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ వద్దు అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాము. అది బ్యాలెట్ ద్వారా రావాలి అని అడిగినా కూడా దానికి ఎక్కడా కూడా వాళ్ళు మొగ్గు చూపే ప్రయత్నం కనబడతలేదు. సో ఇట్లా రకరకాలమైనటువంటి వాటితో ఏమంటారు, కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము, కాంగ్రెస్ ఓటమి చేయడం కోసము, తన అస్తిత్వాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి చాలా కుయుక్తులతోటి చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా నాయకత్వాన్ని ఆమె చాలా ధీటుగా వీళ్ళపైన పోరాటం చేసింది. కానీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్వయంకృత అపరాధం మమతా దీది చాలా ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఆ స్కోప్ పెరగడానికి కారణం కూడా ఆమె యొక్క అపరాధమే, స్వయంకృత అపరాధం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పనిచేసింది, ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. సో అక్కడ మాకి మన బై ఎలక్షన్ లో గెలిచినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ మెర్జ్ అయినటువంటి పరిస్థితి. సో మమతా దీది చేసినటువంటి వాటి వల్ల కమ్యూనిస్టులు కానీ, కొంతమంది హిందుత్వం చెప్పుకునేటువంటి కొద్ది వ్యక్తులు కానీ ఆమె యొక్క దాడులకు, ఆమె అరాచకానికి, గుండాగిరికి భయపడి కొద్దిమంది అవసరమైతే ఏదైతే ఏమైంది ఈమె మారితే చాలు ఉన్న దాని కోసం బీజేపీకి అక్కడ మద్దతు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి నరేంద్ర మోదీ గారు అక్కడే ఉండి, అమిత్ షా గారు అక్కడనే ఉండి ఒక 2 లక్షల ఏమంటారు బలగాలని అక్కడ మోహరింపచేసి భయభ్రాంతులకు గురి చేసి ఒక ప్రధానమంత్రి, హోంమంత్రి వెళ్ళి వెస్ట్ బెంగాల్లో కూర్చొని రాజకీయం చేశారు అని అంటే దాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. సో గెలుపోటములు అనేది ఉండొచ్చునేమో, బట్ కానీ ఆ మిగతా రాష్ట్రాల్లో లేనంత కాన్సన్ట్రేషన్ వెస్ట్ బెంగాల్ పైన పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నాయకుల యొక్క నాయకత్వాన్ని బలహీనపరచడం కోసం. ఇంద్రశోభన్ గారు, దీంతో మీ ఇండి బ్లాక్ పూర్తిగా ఖతమైపోయిందా? మీరు సిపిఐ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఇండిని ఏర్పాటు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ మీ ఇండిలో భాగస్వామ్యమే, డిఎంకే మీ ఇండిలో భాగస్వామ్యమే. తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మీరు అక్కడ కలవలేదు, వెస్ట్ బెంగాల్లో ఇండివిజువల్ కంటెస్ట్ చేశారు, మీకు వచ్చిన స్థానాలు 4. యూడిఎఫ్ పేరుతో ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కేరళ ఎన్నికల్లో ఎల్డిఎఫ్ అక్కడ కోల్పోతుంది, ఇక్కడ కూడా బ్రేక్ అయిపోయింది. ఇక మీ ఇండి బ్లాక్ ఎక్కడ ఉంది? ఇండి బ్లాక్ క్లోబ్స్ కదా. మీరు ఏ ప్రభుత్వాన్ని అయితే కొల్లగొట్టాలని చెప్పి ఇండి బ్లాక్ ని ఏర్పాటు చేసుకున్నారో ఇప్పుడు ఆ ఇండి బ్లాక్ విచ్ఛిన్నం అయిపోయింది. ఇక ప్రభుత్వాన్ని బీజేపీని ఢీకొనే అవకాశం లేదా? నేనేం చెప్తానంటే రాజకీయాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10-12 సంవత్సరాల నుంచి ఏం చెప్పారు వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీలు లేకుండా చేస్తాం, ముక్త కాంగ్రెస్ అని ఒక నినాదం తీసుకున్నారు. అని ఏమైంది? కాంగ్రెస్ ఎప్పుడు అది ఒక ఏమంటే అమీబా లాగా తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఏదో రూపంలో ఈ ప్రజల మధ్య ఉంటుంది అది. కాబట్టి అధికారమే పరమావధిగా ఇవాళ కాషాయమే మొత్తం కబలించాలని పనిచేస్తున్నటువంటి బీజేపీకి కాంగ్రెస్ డెఫినెట్ గా ఎక్కడ భయపడదు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు. లేకపోతే ఇవాళ 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా క్యాడర్ ఇంకా కూడా బలంగా ఉండి గ్రామ స్థాయిలో పనిచేస్తుంది అంటే మాకున్నటువంటి మూలాలే స్ట్రాంగ్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇండి కూటమి ద్వారా దేశంలో బీజేపీకి అడ్డుకట్ట వేయాలి అని అంటే మిగతా వాటిని కూడా కలుపుకొని ఒక స్ట్రాంగ్ గా ఇవాళ మనం ధీటుగా ప్రతిపక్షంలో ఉండాలని రాహుల్ గాంధీ గారు అవసరం అనుకున్న దగ్గర ఒక స్టెప్ తగ్గి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిన్నారు. బట్ అట్లా ఉన్నటువంటి దాంట్లో మమతా దీది తనకు సందర్భం అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కూడా ఆమె ఆధిపత్యం చెలాయించాలని ఆమె ఆలోచించుకుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ, మరి దీనికి మనం అండగా నిలబడాలని తను చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. ఆమె హెడ్ స్ట్రాంగ్ గా మాత్రమే బిహేవ్ చేశారు. సో ఇక్కడ లెఫ్ట్ కూడా గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో లెఫ్ట్ మాతో కలిసి ఉంది ఇక్కడ, కానీ దాని సందర్భం వచ్చినప్పుడల్లా దాని యొక్క ఆపోజిషన్ గా బయట నిలబడి ప్రొటెస్ట్ చేస్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా, మిత్ర ధర్మంలో మిత్ర బంధంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నిజంగానే తృణమూల్ కాంగ్రెస్ మీతో కలిసి ఉంటే, మరి సీట్లు షేర్ చేసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ ఇంకా కొలాప్స్ అయిపోయింది, బీజేపీకి ఇంకా చాలా ఫ్రీ హ్యాండ్ వచ్చేదేమో.
బికాజ్ ఇక్కడ రిజల్ట్ చూస్తున్న అర్థమవుతోంది కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలకు పరిమితం అయిందంటేనే ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని అర్థమవుతోంది. అది తప్పు. ఎందుకనంటే మీరు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసుకున్నా, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఓటర్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా మనకు అది అర్థం అవుతుంది. సో ఇక్కడ మమతా దీది చాలా పూర్తిగా ఆమె యొక్క వైఖరి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, భారతీయ జనతా పార్టీ అక్కడ 1 కోటి ఓటర్స్ ని తన యొక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కల్పించిన వాళ్ళకి ఈ దేశంలో పార్టీగా ఉండే నైతిక హక్కు ఉన్నదా అన్నది దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో గెలిపోవటం సహజమండి, కానీ నా ఓటే లేకుండా చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చిన్నారు? ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మానిపులేట్ చేస్తున్నామో మనం చూస్తున్నాము. ఎలక్షన్లకి సంబంధించినటువంటి బీహార్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి కదా. స్టాలిన్ అనుకుని ఉంటాడు కదా, గతంలో నేను డిఎంకే ఒంటరిగా వెళ్ళినప్పుడు అద్భుతంగా రిజల్ట్ రాణించగలిగాను, ఇక్కడ అన్నా డిఎంకేని జయలలిత మార్క్ ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని తీసుకురాగలరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టిన తర్వాతే నా పని అయిపోయింది అనే రకంగా ఆలోచించి ఉండొచ్చు కదా డిఎంకే. ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ డిఎంకే కాంగ్రెస్ పొత్తులోనే ఉంది లాస్ట్ టైం తమిళనాడు, కాబట్టి అది సినారియో కాదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాకున్న స్థానాలు ఎంత, మాకు ఇచ్చిన సీట్లు ఎన్ని, తక్కువే కదా. సో విజయన్ గారు ఒక సందర్భంలో వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి పని చేయడం కోసం, బట్ కానీ ఎక్కడా కూడా మేము ఆ రకమైనటువంటి దాంట్లో తీసుకోలేదని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీతో ప్రమాదం ఉందని దేశ ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా యొక్క ఉనికి ఎప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య పోరాటాలతో భారతీయ జనతా పార్టీ చేసే ప్రజా వ్యతిరేక పనుల కోసం మా యొక్క పని ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాము. సో ఓడినంత మాత్రాన కుంగిపోయేలేదు, గెలిచినంత మాత్రాన అదే విజయకేతనం అని చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ కేరళలో సంబంధించినటువంటి మీరు గమనిస్తే కేరళలో ప్రజలు ఎందుకు మా వైపు మొగ్గు చూపినారో మీరు గమనించండి, ఆ విశ్లేషణ వైపు చూడండి ఒకసారి. ఆర్థిక సంక్షోభము వైపు వెళ్తున్నటువంటి, అంటే విజయన్ ఒక లెఫ్ట్ పార్టీ నుంచి ఎంతో బాగా చేస్తారని మాట్లాడుకున్నటువంటి విజయన్ గారు కూడా నెలకిసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టివేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా మాకు అక్కడ పనిచేసింది ఏంటంటే కేరళలో బాగా రైతులకు ఉన్నటువంటిది ఏదైతే రబ్బరు తీసే అటువంటి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో వాళ్ళకి మేము 300 రూపాయలు వాళ్ళకి బోనస్ గా వాళ్ళకి మేము పెంచిస్తాము అని చెప్పినటువంటి విషయం అయి ఉండొచ్చు. అట్లాగే ఎక్కువగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉమన్ చాందీ గారు అక్కడగా సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తిగా, ప్రజలతో ఎంతో ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు పైన 25 లక్షల రూపాయల బీమాని వాళ్ళకి ఆరోగ్య బీమాని కల్పిస్తామని చెప్పిన విషయం అయిండొచ్చు. మైనార్టీల మద్దతుతోటి ముస్లిం లీగ్ వాళ్ళతో మాకున్నటువంటి మేము చేసినటువంటి సమన్వయం అయిండొచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగుల కల్పన విషయంలో ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ప్రతిభావంతులైనటువంటి యువత విదేశాలకు వెళ్లేటువంటి సందర్భాల్లో దానికి అడ్డుకట్టగా వేస్తూ తమిళనాడులో డిఎంకేతో పొత్తులో ఇచ్చుంటారు, ఇవే హామీలు వెస్ట్ బెంగాల్లో ఇచ్చుంటారు, ఇవే హామీలు రకరకాల అక్కడ సిచ్యువేషన్ అనుగుణంగా హామీలు ఇచ్చే ఉంటారు. బట్ ఇక్కడ కలిసి వచ్చింది అక్కడ కొంత విఫలమయ్యారు. బట్ ఎనీహౌ ఐ గెట్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తా నేను. సో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల చుట్టూ తిరిగినటువంటి తమిళనాడులో విజయ్ ఎరా స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. సామాన్యుల పార్టీగా బరిలోకి దిగిన టీవీకే ఎవరు ఊహించని విధంగా ప్రపంచం సృష్టిస్తోంది. ఇక తమిళ రాజకీయాలను శాసించబోయేది విజయ్ అని క్లియర్ గా స్పష్టంగా ఈ రిజల్ట్స్ అర్థమవుతోంది. తొలిసారి అయినా ఒంటరిగా బరిలోకి దిగి తిరుగులేని శక్తిగా తలపతి విజయ్ మారుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ కి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటని డీటెయిల్ గా చెప్తాను మీకు నేను. సో తమిళనాడు ఎన్నికల్లో తలపతి విజయ్ సంచలనం సృష్టించారు. ద్రవిడ పార్టీల పైన కోలుకోలేని దెబ్బను కొట్టారు ఆయన. తమిళనాడులో విజయ్ 1 మ్యాన్ షో అంటూ అక్కడ రిజల్ట్స్ కనబడుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 100కు పైగా స్థానాలతో టీవీకే పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. అయితే సినిమాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు ప్రజల మనల్ని కూడా గెలుచుకొని సీఎం కాబోతున్నట్టుగానే తెలుస్తోంది. ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ తరువాత విజయ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. రాజకీయ అనుభవం లేదు, అవినీతి అనుభవం లేదన్నటువంటి ఒక్క మాటతో సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యారు విజయ్. 30 ఏళ్లుగా విజయ్ మక్కల్ ఇయక్కం చేసినటువంటి సేవ, అంటే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు స్ట్రాంగ్ గా క్యాడర్ కి బలంగా మారాయి. అయితే ఎన్నికల్లో విజయ్ కి జెన్జీ మహిళా ఓటర్లు కీలకంగా మారడం కనిపిస్తోంది. తమిళనాడు 1.22 అంటే సుమారుగా 1,20,00,000 మంది యువ ఓటర్లు లక్ష్యంగా ఆయన ప్రకటించినటువంటి నిరుద్యోగులకి నెలకు 4,000 రూపాయల వృత్తి కానివ్వండి, 5 లక్షల
ఉద్యోగాల హామీ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చిన అంశాలు విజయ తీరాల వైపుగా నడిపిస్తూ ఉన్నాయి. ఇదే తరహాలో మహిళలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఆయన ప్రకటించిన పథకాలు కూడా ఉన్నాయి. విజయ్ విన్నింగ్ లో అవి కూడా భాగం కాబోతున్నట్టు కనిపిస్తోంది. తన మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారు విజయ్. ప్రతి మహిళకి నెలకు 2,000 రూపాయల 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం అని చెప్పుకొచ్చారు. ఒక పట్టు చీర ఇస్తానన్నారు. ఏడాదికి 6 ఫ్రీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్స్ అంటూ కూడా అనౌన్స్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకి సుమారుగా 15,000 రూపాయల సాయం అన్నారు. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలతో హామీలు ఇచ్చారైనా. ఈ రకంగా మహిళా ఓటు బ్యాంకును తన వైపుగా మళ్లించుకున్నారు. ఇక రైతన్నలకు సంబంధించి కూడా వారిని సైతం ఆకట్టుకునేలా ఇచ్చినటువంటి హామీ కూడా విజయ్కి చాలా కలిసి వచ్చింది. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 50% మాఫీ అంటూ రైతులకి తన వైపు తిప్పుకునేలా విజయ్ ప్రయత్నం చేశారు. ఇక విజయ్కి మైనార్టీ వర్గాల మద్దతు కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది. అయితే విజయ్కి క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్ కూడా భారీగానే నమోదైనట్టు తెలుస్తోంది. బీజేపీ చేసినటువంటి జోసెఫ్ విజయ్ కామెంట్స్ ని కూడా తనకు ఒక అనుకూలంగా బలంగా మార్చుకున్నారు విజయ్. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సత్తా చాటుతున్నారు. టికెట్ల కేటాయింపులోనూ కూడా ఆయన కొత్త ట్రెండ్ ని సెట్ చేశారు. రాజకీయ కుటుంబాలకు కాకుండా సామాన్యులకి అవకాశం కల్పించడం, అక్కడే విజయ్ గెలుపు మొదలైనట్టు కనిపించింది. తన కారు డ్రైవర్ కొడుకు కూడా ఆయన టికెట్ ఇచ్చారు. ఇక డాక్టర్లు, లాయర్లు, కార్యకర్తలు, వివిధ వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా ఆయన సర్వీస్ ఓరియంటెడ్ లో ఉన్న వారి టికెట్లు కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆయనకి ఇప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వచ్చింది. టీవీకే అంటే సామాన్యుల పార్టీ అన్న నినాదాన్ని ఆయన నిజం చేశారు. ఇక డిఎంకే కంచుకోట్లైనటువంటి పెరంబూర్, తిరుచి లాంటి ప్రాంతాల్లో పోటీ చేసి విజయ్ తన గట్స్ ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం అంతగా ఉండదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ సృష్టిస్తోంది అని చెప్పుకొచ్చింది. 98 నుంచి 120 స్థానాల్లో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. తమిళ రాజకీయాల్లో విజయ్ ఎలా స్టార్ట్ అయిందనేది దీని ద్వారా అర్థమవుతోంది. ఇకపోతే డ్రగ్స్ రహిత సమాజం, మహిళా భద్రత, సామాన్యుల అంశాల వంటి అంశాలతోనే ఈయన ముందుకు సాగారు. రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు అది మరో దశకు చేరుతోంది. స్టార్ హీరో హిట్ అయినటువంటి విజయ్ ఇప్పుడు లీడర్ గా కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా విజయ్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఇట్స్ షాకింగ్ రిజల్ట్ అని చెప్పాలి. సెంచరీ దాటేసింది కూడా. ఇకపోతే స్ట్రాటజిస్టులు భారతదేశ రాజకీయాల్లో వీళ్ళది చాలా కీలక పాత్ర అయిపోయింది. ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ స్ట్రాటజీలు చాలా కీలకంగా మారిపోయారు. అయితే మన ప్రముఖంగా వినిపించేటువంటి స్ట్రాటజిస్ట్ పేరు ప్రశాంత్ కిషోర్ ఓటమే విజయ్ గెలుపుకు పునాది పడింది. ఎలాగో తెలుసా? విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి